ఖాళీల నోటిఫికేషన్ ఇలా చూడండి. మే 31 నాటికి మీరు గమనిస్తే మే 31 నాటికి పదవి విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీకి తీసుకుంటారు. తప్పనిసరి బదిలీ అయ్యే స్థానాలు కూడా ఉన్నాయి. అంటే మే 31 నాటికి ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ ఖాళీలను తీసుకుంటారండి. ఆ ఖాళీలు కూడా చూపిస్తారు. ఇకపోతే తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు ఉన్నాయి. అంటే హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా బదిలీ అవ్వాలి. ఆ ఖాళీ చూపిస్తారు. అలాగే టీచర్లు అయితే 8 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఆ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ఖాళీ కూడా చూపిస్తారు. నెక్స్ట్ రేషనలైజేషన్తో వచ్చే ఖాళీలు. రేషనలైజేషన్ అంటే చెప్పుకున్నాం కదా మనం. మరి ఏమి అంటే ఎక్స్ట్రా పోస్ట్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వేరే స్కూల్లో పడేస్తారు కదా. ఆ ఎక్స్ట్రా పోస్ట్ ఉన్న పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజేషన్ ఖాళీగా చూపిస్తారు. ఏడాది అంతకు మించి అనధికారికంగా గైర్హాజరైనటువంటి టీచర్ల స్థానాలు, ఉన్నత చదువుల కోసం టీచర్లు సెలవులు తీసుకుంటే వాటి ఖాళీలు కూడా చూపిస్తారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని కూడా ఖాళీగా చూపిస్తారు. ఓకే, ఆయా జిల్లాలోని ఇక్కడ గమనించండి. ఆయా జిల్లాలోని మొత్తం ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు ఒక జిల్లాలో 5,000 పోస్టులు ఉండి 4,500 మంది పనిచేస్తుంటే బదిలీల్లో 4,500 దీనికి అదనంగా డిఎస్సి పోస్టులు కూడా కలిపి చూపుతారు. అంటే 4,500 5,000 పోస్టులు ఉంటే 4,500 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఈ 4,500 ఖాళీలతో పాటు ఈ డిఎస్సి పోస్టులు కూడా, డిఎస్సి కోసం ఉన్న వేకెన్సీ ఖాళీలు కూడా చూపిస్తాం జరుగుద్ది.